ఇక రెండో విషయం ఏంటంటే జనరల్గా అప్పటివరకు నేను 91లో వచ్చాను సార్ సర్వీస్కి. అప్పటి నుంచి ఇప్పటివరకు 30 మందికి సెక్రటరీ చేశాను. అందరు సెక్రటరీలు నాతో టచ్, అందరు సెక్రటరీలు మా స్టాఫ్తో టచ్ ఉంటారు. కానీ మీరు మా ఫ్యామిలీతో టచ్ అయ్యారు సార్, మీకు తెలియదు ఆ విషయం. ఎట్లా చెప్తానండి, నా బ్రదరు ఇక్కడ డిప్యూటీ సెక్రటరీ చేస్తున్నారు కదా సెక్రటరీ, నిన్న అదంతా కలిసి ఇలా సార్ రిజైన్ చేశారు. అయ్యో అప్పుడే చేస్తారా ఏంటి, ఎందుకు చేశారు? కాన్సన్ట్రేషన్ కదా, కాన్సన్ట్రేషన్ అయితే మళ్ళీ అగైన్ మళ్ళీ ఉంటుంది కదా, అవకాశం ఉంటుంది కదా, ట్రై చేయండి అని అనేసిన తర్వాత అసలు అతను ఒక పర్సన్కి ఇచ్చే వాల్యూ కానీ అతను ఆ గౌరవం కానీ ఇంకో దగ్గర ఏ సెక్రటరీ దగ్గర నేను చూడలేదు. ఈ సెక్రటేరియట్ మొత్తం మీద అతను కూడా 85లో వచ్చాడు సర్వీస్కి, ఇప్పటివరకు చేస్తున్నారు. ఆ గౌరవం ఏ లాంటి వ్యక్తి వచ్చినా సరే గౌరవం ఇస్తారు. ఆ గౌరవాన్ని మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నామా? మనం చాలా చిన్న క్యాడర్ వాళ్ళని మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? మన ఎంప్లాయీస్ తోటి అతని దగ్గర ఉన్నంత ఆ యాటిట్యూడ్ని మనం ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం అని అనిపించింది నాకు వాటితో మాట్లాడిన తర్వాత. అని ఒక వ్యక్తి బయట డిపార్ట్మెంట్ నుంచి ఒక ఆఫీసరు అలా అన్నారంటే నిజమే కదా, సార్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది మేమైతే 1 ఇయర్ బ్యాక్ నేర్చుకున్నాం సార్. నిజంగా మీ దగ్గర నుంచి ఏంటంటే ఒక విషయం చెప్పారు మీరు. ఏంటి ఆ విషయం చెప్పారంటే, మీరు మేజిస్ట్రేట్గా ఉన్నప్పుడు జరిగిన కథ చెప్పారు. ఒక ఆయన వచ్చి విపరీతంగా స్క్రోలింగ్ చేశాడు, నా మీద దాడి చేసినంత పని చేశాడు, నవ్వుతూ కూర్చున్నాను, ఏమీ చేయలేదు. ఒక గంట తర్వాత నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోయి క్యాంటీన్లో వెళ్తుంటే అదే వ్యక్తి వచ్చి కాళ్ళ మీద పడి మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాడు. అప్పుడు నవ్వుతూ కూర్చున్నాను, నేనేమి అవ్వలేదు. ఆ రోజు కొద్దిగా నేను ఇన్స్పైర్ అయ్యాను సార్. ఆ వర్డ్స్కి నేను ఇన్స్పైర్ అయ్యాను. అంటే ప్రతి వ్యక్తి దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవాలి అన్న దాంట్లో మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంటే వాళ్ళు మనం తిట్టారు కదా అని మనం ఆవేశంతో తిట్టడం కానీ, వాళ్ళు మనం పొగిడారు కదా అని పొగడటం, ఏదో హెచ్చైపోవడం కానీ అలాంటివి మన మనసుకి రానివ్వకూడదు. మనం చాలా యథార్థ స్థితిలోనే ఉండాలి అనే విషయం తమరి దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇంకా అంటే ఆ 1 ఇయర్ బ్యాక్ మీరు చెప్పిన ఇన్సిడెంట్ నాకు చాలా బాగా ఎందుకు హత్తుకుంది, బాగా మనసుకు హత్తుకుంది. లైవ్ ఎగ్జాంపుల్లా అనిపించింది అది ఎందుకు గురించి. ఇక ఇంకో విషయం ఏంటంటే, అంటే మాతో ఆఫీసుల్లో మాట్లాడేటప్పుడు లేకపోతే మా దగ్గర నుంచి మా ఎడిటర్ దగ్గర నుంచి పైన డ్రైవర్ దగ్గర నుంచి అందరితో మాట్లాడేటప్పుడు మీరు చాలా పొలైట్గా ఉంటారు, మాట్లాడతారు, అది మనకు తెలుసు. కానీ గతంలో చేసిన సెక్రటరీ దగ్గర కొంతమంది ఇంట్లో పనిచేసిన వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి ఏదో ఒక రూపంలో ఆదివారమో శనివారమో లేదా ఇంకో రోజు వచ్చి కంప్లైంట్ చేసేవారు. ఏదో ఒక రూపంలో వచ్చి కంప్లైంట్ చేసేవారు. సార్ భరించలేకపోతున్నా సార్, మమ్మల్ని మార్చేయండి సార్, సార్ ఇది సార్ మాకు ఇలాగే హెరాస్మెంట్ ఉంది సార్, మార్చేయండి సార్, మేడం ద్వారా హెరాస్మెంట్ సార్ ద్వారా హెరాస్మెంట్, ఏదో ఒక కంప్లైంట్ ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చేది. దానికి మళ్ళీ వాళ్ళు ఏదో ట్యాక్స్ పే చేసి మళ్ళీ ఏదో చెప్పి మళ్ళీ సెక్రటరీ చెప్పి ఏదో సంథింగ్ అక్కడ సాల్వేషన్ ట్రై చేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటో మరి మీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ అసలు మీ ఇంట్లో ఎవరు పని చేస్తున్నారో నాకు తెలియదు, ఎవరు అసలు పని చేస్తున్నారు ఇక్కడ ఇప్పటి వరకు మనకు తెలియదు. అసలు ఆ ఫిగర్స్ చూడలేదు మేము. మొన్న అరవింద్ ఎవరో పేరు చెప్తే ఇంకేంటి ఆయన ఉన్నాడా, అవును ఉన్నాడు. నిజంగా అంటే మీరు పిల్లల్లాగా మీ ఇంట్లో ఎలాగా, అది మీ తాలూకా మంచితనం. మేడం గారికి దాంట్లో 100% భాగస్వామ్యం, 50% కాదు 100% మేడం గారి అండి. అది ధన్యవాదాలు అండి. నిజంగా చిన్న క్యాడర్ను కూడా మీరు అంత బాగా చూడటం అనేది ఈజ్ వెరీ గ్రేట్ అండి. ఇంకోటి ఏంటంటే జనరల్గా మనం అందరం ఉదయాన్నే వచ్చేటప్పుడు ఫ్రెష్గా వస్తాం, కూర్చుంటాం. సెక్రటరీ గారు ఫోన్ వచ్చిందనుకో, నేను ఇప్పటికి 34 సంవత్సరాలు సర్వీస్ చేసినా నాకు గుండెల్లో దడదడం అనేది. అంటే గత సెక్రటరీ ఒక్కసారి జరగమ్మ సెక్రటరీ గారు ఫోన్ చేశారు, ఏం అడుగుతారో వెళ్ళాలి. ఇక్కడ సెక్రటరీ గారు ఫోన్ చేశారంటే వెళ్ళాలి అని సరదా అనమాట. సెక్రటరీ గారు ఫోన్ చేశారు రమ్మన్నారు, సరదా వెళ్ళి కూర్చున్నారు, 4 మాటలు ఆడుకొని రావచ్చు ముచ్చటగాను అదే ఫీలింగే తప్ప ఏనాడు టెన్షన్తో ఎప్పుడు మీ దగ్గర రాలేదు సార్. అఫ్కోర్స్ మీ దగ్గర ఉన్న టెన్షన్ అంతా నాకు ఎక్కించేసి మీరు హ్యాపీగా ఉంటున్నారు. అందరూ నవ్వుతారని చెప్తున్నారు, నవ్వండేమో.
మేడం గారు కూడా ఆ మధ్య ఒకసారి నాకు కృష్ణారా అంటే ఈయనైనా కృష్ణారా 24 hours ఫోన్లో కృష్ణారా అంటావు కదా, ఈయనైనా అంటే అవును మేడం మీరే సెక్రటరీ రజనీకాంత్ అంతా భావించకండి. ఏదైనా ఒక ఫైల్ వస్తే 12 అయినా ఫోన్ నేను పక్కనే పెట్టుకుంటానండి, నాకు మాత్రం మీరు ఖచ్చితంగా ఫోన్ చేయాలి, చేసి చెప్పాలి అంటే సరే చేసి చెప్పే వాళ్ళని ఏదో వర్క్ విషయంలో మనం ఎంత ఎలక్ట్రిక్ ఉన్నా సరే ఏదో ఒక సమయంలో వర్క్లోనూ ఎక్కడో దగ్గర ఒక మిస్టేక్ జరుగుతుంది. చేసేవాడికే కదా జరుగుతుంది, చేయకపోతే హ్యాపీగా టీ కాల్కి కూర్చుంటే ఏ వర్క్ ఏ ప్రాబ్లము రాదు. మనం ఏదో ఒక పని చేస్తాం కాబట్టి చేసినప్పుడు తప్పు జరుగుతుంది. అట్లాంటి తప్పు ఒక గ్రేవ్ మిస్టేక్ని కూడా అసలు ఆ రోజైతే నేను చాలా ఫీల్ అయ్యాను. నేను నా చేతుల మీదుగా జరిగింది కదా, ఇది తప్పు జరిగింది, దీన్ని ఎలాగైనా సరే మనం రెక్టిఫై చేసుకోగలగాలి ఇది అని బాధ ఒకటి ఉంటే, సెక్రటరీ గారికి ఎక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందో సీఎం గారి లెవెల్లో వెళ్ళిపోయింది ఇది ఇష్యూ. సెక్రటరీ గారికి ఎక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, ఆ ఫైల్ మళ్ళీ రెక్టిఫికేషన్కి పంపించి మేము అప్ టు ది సీఎం ఆర్డర్స్ అయ్యి కిందకు వచ్చే వరకు కూడా చాలా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాం. సార్ కూడా టెన్షన్ ఫీల్ అయ్యారు. కాకపోతే ఆ విషయం మా ఇద్దరికే తెలుసు ఎంత టెన్షన్ ఫీల్ అయ్యామో. అంటే జరిగినప్పుడు మనం బాగా జరిగినప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం, నా వల్లే జరిగింది, నేనే చేశాను అని చేసాం. అది తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా దాని తాలూకా రిపర్కషన్స్ అన్నీ కూడా ఎక్కువగా లా డిపార్ట్మెంట్ మీద ఉంటాయి డ్రాఫ్టింగ్ సెక్షన్లో. అందుకనే ప్రతిరోజు కూడా 1000 కళ్ళతోటి ఆ డ్రాఫ్టింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు మంచి స్క్రూట్ని కింద నుంచి ఏఎస్ఓ ఎస్ఓ డిఎస్ఓ జిఎస్ అలా జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏం జరిగిందంటే 2 అంచెలు అయిపోయింది. ఎక్కడ కూడా ఏఎస్ఓలు లేరు, ఎస్ఓ ఉంటారు, ఆయన పుటప్ చేస్తాడు, ఆ డిఈఓ ఏదో కొడతాడు, అదే ఆయన మిస్టేక్ బై మిస్టేక్ పంపించినా మనం చూసుకోవాలి కూర్చొని. ఎంత తక్కువ టైం మనము ఎంత ఎక్కువ టైం మనం దాని మీద స్పెండ్ చేసినా సరే ఒక చిన్న తక్కువ ఎర్రర్ అయినా సరే ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాంటి దాన్ని అదే నిజంగా సిచ్యువేషన్ సార్ మరొక ఆఫీసర్ ఎవరైనా ఉంటే సెక్రటరీగా ఖచ్చితంగా నాకు మేము ఇచ్చి ఉండేవాళ్ళు. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఖచ్చితంగా నేను చేయలేని మిస్టేక్ కూడా కొన్ని రోజుల్లో నేను సఫర్ అయ్యి ఉన్నాయండి. కానీ మీరు నిజంగా చాలా సఫర్ అవుతూ అది డ్రాఫ్టింగ్ తప్పదు, అలాంటి తప్పులు జరుగుతాయి, మనకేముంది నువ్వు ఎలా చేయగలవు చేయి, మళ్ళీ నీ ఫ్రీడమ్ ఇస్తా రెక్టిఫై చేయించేసే ఇమీడియట్గా అంటే అది మళ్ళీ మేము రెక్టిఫై చేయించి దాన్ని మళ్ళీ నోటిఫికేషన్ ఇప్పించేసి మళ్ళీ ఎక్కడిదక్కడ చక్కగా ఎక్కువైనా చూసుకోగలిగాము. ఎందుకంటే ఇష్యూస్ ఎలా ఉంటాయంటే మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఒక ఇష్యూ చిన్నదే కావచ్చు, అది పెద్ద దానిలాగా సృష్టించేసి వాళ్ళందరూ అబ్బాయి దీనివల్ల ఇంక నువ్వు అయిపోయావు, ఇంక నీ పని అయిపోయింది అనే రకంగా అందరూ అనొచ్చు. కానీ దాన్ని ఆ తీసుకునే వ్యక్తి పెట్టి ఉంటుంది అనమాట. అటువంటి వ్యక్తి ఎంత తక్కువగా ఎంత లైట్ వేలో తీసుకొని మన మీద అంత ప్రెషర్ రాకుండా మనకు బ్యాడ్ నేమ్ రాకుండా, మెయిన్ ఏంటంటే సర్వీస్లో బ్యాడ్ నేమ్ తీసుకురావాలి అని ఇంటెన్షన్ అవతల వాళ్ళకి ఉంటే అతను ఏముందండి 2 సంవత్సరాలు మళ్ళంటే 1000 మందిని చూసుంటారు అతని సర్వీస్లో. ఈ సర్వీస్లో ఈ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకొక దగ్గర నుంచి ఎక్స్టెన్షన్కి వెళ్ళిపోతాం, నాకేంటి నేను రాసేస్తాను అని అనొచ్చు. కానీ అటువంటి వ్యక్తిత్వం కాదు. ఎంత మంచితనమో చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది అసలు అది యాక్చువల్గా మంచితనం అనే డిక్షనరీలో పదం ఉంది అంటే పక్కన సినానిమస్ ప్రభాకర్ రావు గారు అని రాసుకోవచ్చు. అసలు వేరే సెక్రటరీ దగ్గర ఎక్కడ నేను చాలా లాయల్టీ మెయింటైన్ చేస్తాము, సెక్రటరీస్ దగ్గర చాలా ఒదిగి మనం పని చేస్తాము, అది మన తాలూకా డ్యూటీ కూడా. కానీ ఆయన దగ్గర అలా కాదు. ఇంకోటి ఏంటంటే ఫోన్ తీసిన వెంటనే మనకు అవకాశం ఇవ్వరు, నమస్కారం సార్ చెప్పండి సార్ అంటారు. అసలు నాకైతే ఎంత షై ఫీల్ అయిపోతానంటే సార్ చెప్పండి సార్ అంటే అతనికి అది మరి బై యాటిట్యూడ్ అది చిన్నప్పటి నుంచి వచ్చిందా లేకపోతే తను కూడా మళ్ళీ సర్వీస్లో నేర్చుకుంటారో నాకు తెలియదు. కానీ ఆ వెరీ 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 సబ్మిసివ్ మరి అంత సబ్మిసివ్గా ఉన్న వ్యక్తిని గవర్నమెంట్ గుర్తించే ఎక్స్టెన్షన్ ఇచ్చింది. మనం గుర్తించిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇది పాలసీ డెసిషన్లో మాత్రమే సూపరింటెండెంట్కి వెళ్ళారు తప్ప ఇక్కడ గుర్తింపు తక్కువై మాత్రం కాదు. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. సార్ పేరు యాక్చువల్గా చంద్రబాబు నాయుడుతో కూడా ఒక 1 month ఎఫర్ట్ కలిగి ఉంటే ఈ విల్ బి కంటిన్యూడ్ ఫర్ ఫర్దర్ 1 year or 2 years. అక్కడ ఏమైందంటే ఆ ర్యాపోర్ట్ లేదు, మధ్యలో కట్ అయిపోయింది, అన్నెసరీగా కట్ అయిపోయింది. ఆ కట్ అయిపోవడం వల్ల ఆయన ఇప్పుడు సూపరింటెండెంట్ తీసుకొచ్చి అయినా సరే
అది మనకు నష్టం కానీ నాకు పర్సనల్గా ఏదైనా కాదు. ఆయన నేను అనుకోవడం బడ్డీ ఫ్రీ అనుకుంటా, ఇంకా ఇంకా హ్యాపీగా నమ్మచ్చు, సరదాగా ఉండదు. ఇక ఇంక వేరే విషయాలు ఏమంటే మనం చేసే ఉద్యోగానికి భద్రత కల్పిస్తూ ఒక సెక్రటరీ మనకు ఉంటే చాలా బాగుంటుంది అనే ఆలోచనతో మనం ఉంటాము. ఏదైనా సరే ఒక రిస్క్ వచ్చినప్పుడు ఇది నాది అది తీసుకునేటువంటి సెక్రటరీ ఉండాలి. మన మీద కంప్లైంట్ రాయకూడదు. ఏదైనా సరే మనతో పని చేయించాలి. పని చేయించడం కూడా సార్ దగ్గర అంటే మీరు చెప్పిన దానికి కొద్దిగా ఎగేనిస్ట్గా చెప్తున్నాను అనుకోకండి. పని చేయించే విధానం కూడా తెలుసు ఆయనకి. రెస్టారెంట్ పిలిచి వాడు సరే రావట్లేదు వాడికి గట్టి వార్నింగ్ అని చెప్పేవాడు. అంటే ఇది ఒక సర్టెన్ పీపుల్ మీద అతనికి ఉన్న అభిప్రాయం అది అతను డైరెక్ట్గా ఎప్పుడు చెప్పకూడదా, అతన్ని కూడా హర్ట్ చేయకూడదు. మనం ఒక మధ్యవర్తి ద్వారా మెసేజ్ పంపిస్తే చాలు తనే తెలుసుకుంటాడు అనే ఉద్దేశమే తప్ప నాకేదో పవర్స్ ఇవ్వాలనో లేకపోతే నేనేం చెప్తే ఆడేనే పెట్టాడనే ఆయన ఉద్దేశం ఏం కాదు. మెసేజ్ని పాస్ ఆన్ చేయడం కోసం నన్ను యూజ్ చేశారు అన్నదే నాకు అనిపించేది. అతనికి మెసేజ్ పాస్ చేసి అతన్ని కొద్దిగా మంచిగా తయారు చేయమనండి, సీట్లో ఉండమనండి, లేకపోతే టైంకి రమ్మనండి, ఇవన్నీ కూడా చెప్పడం అంటే అది కేవలం మెసేజ్ మనతో మెసేజ్ పంపించడమే తప్ప డైరెక్ట్గా మాట్లాడితే సెక్రటరీ లెవెల్లో డైరెక్ట్గా అంటే ఆటోమేటిక్గా హర్ట్ అయిపోతారు. ఆ హర్ట్నెస్ని అతను ఎప్పుడూ కూడా బేర్ చేయలేడు, తను బేర్ చేయలేడు. అసలు మనం బాధపడ్డామంటే తను బేర్ చేయలేడు. ఇమీడియట్గా అయ్యో మనం ఎందుకు అన్నాం అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు కదా సార్. అది ఒక రకంగా ఇది. తర్వాత ఏంటంటే నాలో ఉన్న డిఫాల్ట్ ఆయనకి బాగా తెలుసు. నేను లేట్ కవర్, మీకు అందరికీ తెలుసు ఐఎమ్ లేట్ కవర్. అందుకే ఆయన ఏమంటారు తెలుసా, ఫోన్ చేసి కృష్ణారావు గారు మీరేం మామూలుగానే రండి కానీ మీరు మాత్రం మీరు వచ్చినంటే నన్ను కలండి అంతే. అతను చెప్పేది మీరు మామూలుగానే వచ్చి నాకు వచ్చినంటే కలండి అని చెప్తారు అంతే. తనకు తెలుసు 11 కల్లా వస్తానని తెలుసు, రాత్రి 11 కాదు 1 గంట ఉంటానని తెలుసు. కాబట్టి ఆ స్టాఫ్ ఇచ్చారు. గత సెక్రటరీలు ఎలాగైతే ఇచ్చారో మేడం గారితో సహా నాకు అందరూ కూడా స్టాచ్యూలు ఇచ్చారు, ఇవ్వకపోవడం ఏమీ లేదు. దానికి తగ్గట్టుగానే నేను కూడా దాని వర్క్ను కూడా చేసి చూపించాను. ఎప్పుడు కూడా ఏనాడు వర్క్ ఎస్కేపింగ్ అన్నది నా దగ్గర లేదు ఫస్ట్ నుంచి. ఆ వర్క్ని కరెక్ట్గా మనం చేయగలుగుతున్నాము అని అంటే అది మీద నుంచి మనకు ఉండేటటువంటి కోఆపరేషన్. ఆ కోఆపరేషన్ సరిగ్గా ఉంటే మనం మన పోలీస్ సెక్రటరీలు అయినా లేకపోతే పై నుంచి సెక్రటరీలు బయట నుంచి వచ్చినా సరే చాలా హ్యాపీగా చేసుకుంటాం. మన మనసుల్లో అది ఉండకూడదు. నేను సెక్రటరీని కాబట్టి ఇది నువ్వు చేయి కంపల్సరీగా అంటే ఎవరవి చేయలేవు. అది ప్రెజర్ ఎప్పుడైతే పడిపోతుందో చేసే పనిలో సగం అది ప్రాబ్లం అయిపోతుంది. అలా కాకుండా మనం ఒక టీం వర్క్లో చేద్దాము. ఫస్ట్ నుంచి ఆయన టీం వర్క్లో చేద్దాం. లాయర్స్ని కూడా చాలా ప్రెజర్తో కూడి పడుతుంది. లాయర్స్ డైరెక్ట్గా సెక్రటరీ టు సీఎం అంతే మాట్లాడేది. ఆ మీటింగ్ అంటాడు, ముందు రోజు చెప్తాడు. ఆ ముందు రోజు చెప్తే రాజరాజు అన్ని తయారు చేయమంటారు. ఉదయం వేసిన వీడియోగ్రాఫర్స్ దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్స్ వీళ్ళంటిలో ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ మోహను మేడము నేను ఇంక మధ్యలో శైలజ మేడము అంతే. మేము కోఆర్డినేట్ చేయగలం సార్. సబ్జెక్ట్ మీద కాదు నాకు తెలుసు, దాన్ని మీరు కోఆర్డినేట్ చేయగలరు, మీరే ఉండండి అని నన్ను దానికి కెప్టెన్గా పెట్టి ఆ 3 సార్లు లారెన్స్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీగా అసలు సెక్రటరీ గారు అక్కడ ఒక డయాస్ మీద మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం హోదాలో అలా చూసింది. అంటే ఆయన వాయిస్ కానీ అతను చెప్పే విధానం కానీ పబ్లిక్కి చాలా సార్లు యూట్యూబ్ పర్మనెంట్ సార్. అది ఎప్పుడు యూట్యూబ్ పెట్టుకోండి లాగేస్తామని సార్ మాట్లాడే విధానం చాలా చాలా ఇంప్రెస్. ఇంకా మా ఇంట్లోనైతే సార్ అప్పుడప్పుడు పెట్టుకుని చూస్తూ ఉంటాం. ఆ వాయిస్ చాలా నచ్చింది సార్. మీ వాయిస్ అందరికీ నచ్చింది, మా ఫ్యామిలీలో కూడా. సో ఇదే టెంపుల్ మెయింటైన్ చేస్తూ తమరు ఆయుర ఆరోగ్యాలతో మేడం గారితో సహా ఆనందంగా ఉంటూ మాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి సార్. మీ ట్రస్ట్లో ఉన్నాము అని ఒక మాట మీరు అనుకోగలిగితే మనసులో చాలు సార్. నాకు అవసరం లేదు. వీళ్ళు మీరు ఎంతో మందిని చూసుంటారు, మాలాగా ఎంతో మంది ఉంటారు. మీ ఎంటైర్ సర్వీస్లో చాలా మంది చూసుంటారు. అందులో మేము కూడా ఒక ట్రస్టబుల్ పర్సన్ అని మీరు అనుకుంటే చాలు సార్. మాకు మేము మా జీవితం ధన్య అయిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.